నమస్కారం బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నాటి ముఖ్యాంశాలు. సీఎం జగన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సుల్ జనరల్ చాంగ్ న్యూన్ కిమ్. భేటీ అనంతరం జనరల్ చాంగ్ న్యూన్ కిమ్ ను సత్కరించిన సీఎం జగన్. నేడు విశాఖలో బోట్ బాధిత మత్స్యకారులను పరామర్శించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అగ్ని ప్రమాద బాధిత మత్స్యకారులకు 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేయనున్న పవన్. బూడిద చెరువు సందర్శనకు టీడీపీ జనసేన నాయకులు వస్తామంటే మైలవరం ఎమ్మెల్యే వసంత్ తనపై దాడి చేయించారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపణ. గడిచిన 4.5 ఏళ్లలో మైలవరం నియోజకవర్గంలో సహజ సంపద బూడిద దోచుకొని బాగుపడింది వైసీపీ నేతలేనని ఉమా ఆగ్రహం. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహణ. వర్షాభావ పరిస్థితుల్లో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని వ్యాఖ్య. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చెన్నైలోని రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సుల్ జనరల్ చాంగ్ న్యూన్ కిమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా కాన్సుల్ జనరల్ చాంగ్ న్యూన్ కిమ్ ను సీఎం వైఎస్ జగన్ ఘనంగా సత్కరించారు. నేడు విశాఖలో బోట్ బాధిత మత్స్యకారులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. ఈ మేరకు ఒక ప్రకటనను జనసేన పార్టీ విడుదల చేసింది. అగ్ని ప్రమాద బాధిత మత్స్యకారులకు 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని పవన్ అందజేయనున్నారు. విశాఖలో బాధిత మత్స్యకారులను శుక్రవారం మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. అగ్ని ప్రమాద బాధిత మత్స్యకారులకు 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని జనసేన అధిపతి అందజేయనున్నారు. మత్స్యకారులకు ఆపత్కాలంలో అండగా ఉంటామని ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం విశాఖ చేరుకొని ఫిషింగ్ హార్బర్లోని ఘటనా స్థలాన్ని పవన్ పరిశీలించనున్నారు. బాధిత మత్స్యకారులతో పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడనున్నారు. బూడిద చెరువు సందర్శనకు టీడీపీ జనసేన నాయకులు వస్తామంటే మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ తనపై దాడి చేయించారని టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. గడిచిన 4.5 ఏళ్లలో మైలవరం నియోజకవర్గంలో సహజ సంపద బూడిద దోచుకొని బాగుపడింది కృష్ణప్రసాద్, ఆయన బావమర్ది కోటేశ్వరరావునేనని ఉమా మండిపడ్డారు. బూడిదతో స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో బుధవారం టీడీపీ స్థానిక కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఉమా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పై ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు కృష్ణా జలాల హక్కులపై దిష్టి బొమ్మ తగలబెడితే మా మీద అక్కసుతో చంద్రబాబు తమ బొమ్మలు వైసీపీ నేతలు తగలబెట్టించారని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటిని విచ్చలవిడిగా వాడుతుంటే ఆంధ్ర రాష్ట్రానికి హక్కు ఉన్న నియోజకవర్గానికి వైసీపీ ప్రభుత్వం చుక్క నీరు తేవడం లేదని మండిపడ్డారు. పంటలు కళ్ల ముందే ఎండిపోతున్నా కనీసం వెళ్లి పరిశీలించింది లేదన్నారు. నువ్వు పోసిన మట్టి గ్రాయల్ ఒక అడుగు తవ్వించి మీడియాకు చూపించక్కడ. ఒక మీటర్ బిల్లు చేశారు కదా, మీటర్ పోసారా, అడుగు పోసారా, 6 అంగుళాలు పోసారా, 12 అంగుళాలు పోసారా, చూపించండి. దీనికి నీ అయ్యా కొడుకులు, నీ అక్క చెల్లెళ్ళు, మీ అమ్మలంతా రావాలరా నీ అవినీతి భాగవతం వినటానికి, నీ బూతు భాగవతాలు వినటానికి. దరిద్రుడా, ఏదో వీడొకడే దానకర్ణుడు అంట, మనం ఏం చేయలేదంట, మన అన్నదానాలు చేయలేదంట, ఊళ్ళకేం సాయం చేయలేదంట, ఎవరికేం ఇవ్వలేదంట, వీడంతా మైకిలు ఇచ్చాడంట. వీడు ఈ ఆగర్భ శ్రీమంతుడు, ఈ దానకర్ణుడు ఆ 1000 కోట్లు కూడా ఇచ్చేయి, కక్కాయి. 100 కోట్లు పెట్టి 1000 కోట్లు దోసుకొని నువ్వు ఇవాళ శ్రీరంగ నీతులు చెప్తున్నావు. మొత్తం ఇవాళ కృష్ణా జిల్లా దోపిడీ
19 కోట్లు మాట్లాడుకున్నాడు వీడు తాడేపల్లి కొంపకి. మొత్తం నీ అనుచరులు కాదురా, జిల్లా అంతా దోసుకుంది. ఎన్నెళ్ళు చేసావు చెప్పరా? అన్నం తినేవాడు అయితే నువ్వు కూడా అయ్యప్ప మాలేసావు ఒకప్పుడు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. రైతు పక్షపాతి ప్రభుత్వ రాష్ట్రంలో ఉన్నంత వరకు రాష్ట్రంలోని రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనేందుకు అధికారులందరూ ఎంతో సమర్థవంతంగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సాధారణ పరిస్థితుల కంటే విభిన్నమైన వర్షాభావ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్న దృష్ట్యా వ్యవసాయ అనుబంధ శాఖలపై ఉన్నతాధికారులతో గురువారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి, రైతులకు ఏ విధంగా అండగా నిలవాలనే ప్రధానమైన ఎజెండాతో ఈ సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పటికే ప్రకటించిన 7 జిల్లాల్లోని 103 కరువు మండలాల్లో నెలకొన్న పరిస్థితులు, కరువు పరిస్థితులను ధీటుగా ఎదుర్కొనేందుకు అధికారులు చేపట్టిన చర్యలను, ఖరీఫ్ పంట నష్ట అంచనా పనుల ప్రగతిని, రబీలో ప్రత్యామ్నాయ ప్రణాళికల అమలు తదితర అంశాలపై మంత్రి ఈ సమావేశంలో సమగ్రంగా సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రకృతి పరంగా రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు, కరువును నివారించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొని రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలను చేపట్టిందని ఆయన తెలిపారు. 7 జిల్లాల్లోని 103 కరువు మండలాల్లో పంట నష్టపోయిన రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయటం జరుగుతుంది. అదే సమయంలో కరువు మండలాలుగా ప్రకటించిన మండలాల్లో జరిగిన నష్టాన్ని కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా భర్తీ చేయటం జరుగుతుందన్నారు. సాధారణంగానే వ్యవసాయ ఉద్యానవన శాఖలకు సంబంధించి ఈరోజు అగ్రికల్చర్ కమిషనర్ గారు, హార్టికల్చర్ కమిషనర్ గారు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షకు ఉన్నటువంటి ప్రత్యేకత సాధారణ పరిస్థితుల కన్నా భిన్నమైనటువంటి పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులు ఈరోజు ఏర్పడినటువంటి నేపథ్యంలో ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి, రైతులకు ఏ విధంగా అండగా నిలవాలనేటువంటిది ప్రధానమైనటువంటి అజెండాగా ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించి సమీక్షించడం జరిగింది. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వర్షాభావ పరిస్థితులు, ఇతరత్ర అన్ని రకాలైనటువంటివి ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని కరువు మండలాలను ప్రకటించడం జరిగింది. కరువు మండలాలు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈరోజు కరువు మండలాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నాం. దాని ప్రకారం ఈరోజు కేంద్రానికి సంబంధించినటువంటి సెంట్రల్ టీమ్ విజిట్ చేసిన తర్వాత ఇన్పుట్ సబ్సిడీ కానీ, వాళ్ళకి సంబంధించి లోన్స్ రీషెడ్యూల్మెంట్ లాంటివి కానీ, అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించి 100 రోజుల 150 రోజులకు పెంచడం లాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం, బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఒక వినూత్నమైనటువంటి నిర్ణయాన్ని ఆయన తీసుకుని ఈరోజు రైతులకు సంబంధించి ప్రతి సెంటు పొలానికి కూడా ఈరోజు ఇన్సూరెన్స్ సౌకర్యం నోటిఫైడ్ క్రాప్స్కి కల్పించడం జరిగింది. దానిలో భాగంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు రైతులకు సంబంధించినటువంటి ప్రీమియం వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడం, ఈ క్రాప్ బుకింగ్ ద్వారా ఈరోజు వాటికి సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా పంట వేసినటువంటి ప్రతి సెంటు పొలానికి కూడా ఈరోజు నోటిఫైడ్ క్రాప్స్కి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. దానివల్ల ఈరోజు ఎక్కడన్నా కరువు మండలాలు ప్రకటించకపోయినా ఉన్నటువంటి నేపథ్యంలో విధి విధానాల ప్రకారం కొన్నిటికి కరువు మండలాలు ప్రకటించడానికి అవకాశం లేక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈరోజు వాటిని క్షుణ్ణంగా అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని 103 కరువు మండలాలను ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఎక్కడన్నా కరువు మండలాలను ప్రకటించలేకపోయినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు ఏమాత్రం నష్టం కలగకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం. భారత్ అండర్-19 క్రికెటర్లు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. బీసీసీఐ అండర్-19 క్వాడ్ ర్యాంగ్లర్ సిరీస్ లో భాగంగా ఈ బృందం విజయవాడకు వచ్చింది. యువ క్రికెటర్లను దేవస్థానం అధికారులు, పాలక మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. భారత్ అండర్-19 క్రికెటర్లు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. యువ క్రికెటర్లను దేవస్థానం అధికారులు, పాలక మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులతో వేదాశీర్వచనం చేయించి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ వన్డే సిరీస్ లో భారత్ నుంచి 2 టీమ్స్ ఆడుతుండగా ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లు బరిలో ఉన్నాయి.
నవంబర్ 13న ప్రారంభమైన ఈ సిరీస్ నవంబర్ 27తో ముగుస్తుంది. ఇక విజయవాడ మూలపాడులోని దేవినేని వెంకటరమణ ప్రణీత మైదానంలో ఈ మ్యాచ్లు జరుగుతున్నాయి. Thank you very much for everyone. Such a brilliant darshan. Jai Bhavani. We are feeling very energized as a team. Now this team is going to be picked for the Asia Cup and the World Cup. So Ma Durga's blessing is with us. So hopefully we'll win both Asia Cup and the World Cup. Thank you very much everyone, all the authorities, all the policemen for such a beautiful darshan. We are feeling very energized. Thank you. अब टीम कैसे चलता हो नवा टीम आया ना अभी अंडर 19 के लड़के हैं तो सारे एकदम enthusiastic हैं. Hopefully they'll make it to the Indian team one day, and they're very proud that they're representing India, and they're playing very well. So the future is bright for India, and let's hope for the best. Let's hope we win the quadrangular series here and the Asia Cup and the World Cup. Thank you. आपका नाम My name is Ajit Gopal Krishnan. I am the manager of the India A and B team for the quadrangular series. ऑस्ट्रेलिया ऊपर फाइनल में आप देश कैसा हुआ वो उसमें थोड़ा वो उसके लिए मैं ज़्यादा कमेंट नहीं करना चाहूँगा. It was one off day for the team. We won 10 straight matches. I think we were the favourites. But one off day decided the title, which is very sad. Everyone is heartbroken. But the process is right. I think we are heading in the right direction. सबको dominate कर रहे हैं हम. And I think the future is bright for the Indian team. How is our upcoming team? So we've got a very good talented bunch of players. You know, there are two Indian teams, India A and India B, participating in this tournament. So there are a talented bunch of 30, out of which 15 or 16 will get selected for the Indian team. So it'll be a tough fight. So India is ready for the world. Thank you. All the best, sir. Thank you. Thank you. జైలు జీవితం గడిపిన జగన్ 5 హైకోర్టు న్యాయమూర్తులపై సుప్రీంకోర్టు జడ్జిపై అపవాదు వేసిన చరిత్ర దేశ చరిత్రలో ఎన్నడూ చూడలేదని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. సిఐడి చీఫ్ సంజయ్, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ రాజకీయ నాయకుల కన్నా హీనంగా బరితెగించి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. జగన్ రెడ్డి చెప్పినట్టు ఆడుతూ కట్టుకథలతో ప్రజల్ని మోసగిస్తూ వ్యవస్థల్ని కుంగదీస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరలా లేక జగన్ రెడ్డి పాలేరా అని నిలదీశారు. ముఖ్యమంత్రిపై సుధాకర్ రెడ్డికి వల్లమాలిన ప్రేమాభిమానాలుంటే నల్లకోటు వదిలేసి శాశ్వతంగా జగన్ కు ఊడిగం చేసుకోవచ్చునని హితవు పలికారు. ఒక్క అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం ఖాతాల్లోకి డబ్బులు వచ్చినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. గత 4 సంవత్సరాల నుంచి ప్రతిపక్షాలపై కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పొన్నవోలు సీఎం జగన్ పాలేర్లా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ కక్ష సాధింపు రాజకీయాలను ప్రజలు అసహించుకుంటున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నిరంతరం కూడా ప్రతిపక్ష నాయకుల మీద తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు, వేధింపులే కాకుండా బరితెగింపులు కూడా ఎక్కువైపోయినాయి. ఒక అధికారులు, బ్యూరోక్రాట్స్ గాని, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు వాళ్ళ సర్వీస్ మాన్యువల్ ని ఉల్లంఘనిస్తూ ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఇవాళ ఎంత బరితెగించి తాను ఒక ఉన్నతమైనటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఒక పదవిలో ఉన్నాను, ఆ పదవిలో ప్రభుత్వం దగ్గర నుంచి జీతం తీసుకుంటున్నాను, కోర్టులో ఏదైనా ఒక కేసు మీద వాదనలు జరిగినప్పుడు అంతిమంగా జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాలనే కనీస ఇంగిత జ్ఞానం లేనటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వ్యక్తి, అలాగే తాడేపల్లి ఆదేశాలను పాటిస్తూ సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సంజయ్, ఇంకా కొంతమంది సిఐడి అధికారులు బరితెగించి ప్రవర్తిస్తూ ఉండటం చరిత్రలో ఎన్నడూ ఎప్పుడూ లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాకే, జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాకే ఇటువంటి వింత పోకడలు. ఒక సర్వీస్ లో ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి తాను ఒక సిఐడి చీఫ్, ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కేసు సిఐడి చీఫ్ సంజయ్ పెడతాడు. దాంట్లో అనేకమైనటువంటి కట్టుకథలన్నీ తాడేపల్లి ఆదేశాలను పాటిస్తూ అల్లుతాడు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక టీడీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. గతంలో నియోజకవర్గంలో ఎన్నడూ జరగని విధంగా
ఖచ్చితంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ప్రజల మద్దతుతో రాబోయే రోజుల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి రావటం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. 3వ డివిజన్ పరిధిలో గల కరెన్సీ నగర్లో సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి పెద్దదైన ఈ 3వ డివిజన్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ సహకారంతో 15,30,00,000 రూపాయలతో ఒక్క పక్క కాలనీలు, మరోవైపు కొండ ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. గతంలో నెహ్రూ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న కాలనీ పెద్దలతో చాలా సన్నిహితంగా ఉండేవారని, అడిగిన ప్రతి కార్యక్రమం పూర్తి చేసేవారని వారు గుర్తు చేసుకుంటూ తమకు సంపూర్ణ మద్దతు తెలపడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత 10 ఏళ్లుగా ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అప్పటి టీడీపీ కార్పొరేటర్లకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, తాము ఇచ్చిన వినతులన్నీ బుట్ట దాఖలయ్యాయని స్థానికులు తెలిపారన్నారు. తాము ఈ రోడ్లను కేవలం నెలల వ్యవధిలోనే నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేయటం వైసీపీ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందన్నారు. కనకదుర్గ నగర్లో 3 కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లు, పార్కులు, సైడ్ డ్రైనేజ్లు అభివృద్ధి చేశామని, అవేమీ ప్రతిపక్ష టీడీపీ నాయకుల కళ్లకు కనపడటం లేదా అని ప్రశ్నించారు. ప్రజలు కూడా వాస్తవాలు గ్రహించారని, రాబోయే రోజుల్లో వారే టీడీపీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవళిక, కోఆప్షన్ మెంబర్ ముస్నూరు సుబ్బారావు, కాలనీ వాసులు బాయన బాబూజీ, రాంబాబు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ హయాంలో చిన్నపాటి వర్షం వస్తే దాదాపుగా వారం 10 రోజులు నీళ్లు అదే విధంగా రోడ్డు మీద తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఏపీఐసి కాలనీ కానివ్వండి, పిన్నంనేని పాలిటెక్నిక్ రోడ్డు కానివ్వండి, బెంచ్ సర్కిల్ కానివ్వండి, నిర్మలా కాన్వెంట్ రోడ్డు కానివ్వండి, దాదాపుగా వారం 10 రోజులు నీళ్లు అదే విధంగా నిలవండేది. డ్రైనేజ్ వెళ్తానికి ఎక్కడగా ఆస్కారం లేకుండా ప్రతి చోట కూడా డ్రైనేజీలు పొంగుతా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉంటే, ఈరోజు ఎంత పెద్ద వర్షం వచ్చినా కేవలం 1-2 గంటల్లో ఆ నీళ్లు క్లియర్ చేసే విధంగా ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ విజయవాడ నగరంలో బాగు చేసింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం. ఈరోజు వాళ్ళకి ఈ ప్రాంతంలో గతంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఉన్నారు, ఎమ్మెల్యే వాళ్ళే, ఎంపీ వాళ్ళే, పైన ప్రభుత్వం వాళ్ళే, వాళ్ళు ఎన్ని నిధులు తెచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో విజయవాడ నగరం మొత్తంగా డ్రైనేజ్ వ్యవస్థ దగ్గర నుంచి, రోడ్డు వ్యవస్థ దగ్గర నుంచి, కొండ ప్రాంతాలు కానివ్వండి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తానికి మేము ఎంత సమయం, ఎన్ని నిధులు కేటాయించిన గారు ఒకసారి తెలుసుకోవాలి. ఈరోజు ఉదయం లేచిన దగ్గర గారు అబద్ధాలు మాట్లాడే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటున్నారు. అనేక సందర్భాల్లో మేము చెప్పాము, మా కార్పొరేటర్స్ అందరూ గారు చెప్పారు, మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చకు సిద్ధం అని చెప్పని ఈ రోజు గారు ఒక్కరికి సంబంధించి మాట్లాడారు దాని గురించి. కాబట్టి ప్రజానికి అన్ని గారు గమనిస్తున్నారు, ప్రజానికి అన్ని గారు తెలుసుకుంటున్నారు, ఏ ప్రభుత్వం ఏ పార్టీ మాకు మంచి చేసింది ప్రతి ఒక్కరి గారు గమనిస్తున్నారు, ప్రతి ఒక్కరి గారు తెలుసుకుంటున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పే అబద్ధాలు కానివ్వండి, మోసాలు కానివ్వండి, ప్రజానికం నమ్మే పరిస్థితులు లేరంగా చెప్తూ సెలవు తీసుకుంటారు. పాలస్తీనా ప్రజలది దేశం కోసం చేసే స్వాతంత్ర పోరాటమని, దానిని ఉగ్రవాద చర్యతో పోల్చడం సరికాదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బివి రాఘవులు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధ విషయంలో ప్రధాని మోడీ వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. మోడీ విశ్వగురువు అయితే దాడులు విరమించుకోవాలని ఇజ్రాయెల్ కు ఎందుకు సూచించడం లేదని వారు ప్రశ్నించారు. బాలోత్సవ్ భవన్లో పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ యుద్ధం పుస్తకాన్ని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బివి రాఘవులు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇజ్రాయెల్ దురాక్రమణ నుంచి పాలస్తీనాను విముక్తి చేసేలా భారత్ కృషి చేయాలని కోరారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వామపక్షాలను పిట్టలతో పోల్చడంపై స్పందించారు. ప్రజలకు పిట్టలంటేనే ఇష్టమని, అవి సమాజానికి మేలు చేస్తాయని తెలిపారు. బీజేపీ రాబందుల పార్టీ అని వివరించారు. రాష్ట్రంలో గంజాయి రవాణా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీని వెనుక అధికార పార్టీ పెద్దలతో కూడిన మాఫియా పలుకుబడి కలిగిన వ్యక్తులు ఉన్నారని వారు ఆరోపించారు. రాష్ట్ర కమిటీ సమావేశం కూడా ఉంటుంది. ప్రజారక్షణ పేరు దిగ్విజయం అయింది. ప్రజలు చాలా బాగా ఆదరించారు. దీన్ని మరింత ముందుకు తీసుకుపోవటానికి మేము ఒక ప్రజా ప్రణాళికని రూపొందించాము. అందులో తక్షణం కరువు, కరెంటు ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు, వీటి మీద ప్రజలు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. దీని మీద మేము అందరితో సంప్రదించి ఒక కార్యాచరణ రూపొందించాలని అనుకుంటున్నాము.
అది రేపు రాష్ట్ర కమిటీలో చర్చించిన తర్వాత మేము మరలా దానికి సంబంధించిన కార్యాచరణ ప్రకటిస్తాం. ఈరోజు రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి ఒక కరెంటు కన్నా వేగంగా ప్రవహిస్తున్నది. పంపిణీ, వినియోగం, కరెంటు కూడా చాలదు దీని వేగానికి. ఒక పెద్ద మాఫియా అధికార పార్టీ, ప్రభుత్వ యంత్రాంగం యొక్క ఒత్తాసుతో నడుస్తుంది. పోలీసు వాళ్ళు దీని మీద పెద్ద క్యాంపెయిన్ నడిపారు, ప్రచారం చేశారు, హోర్డింగ్లు పెట్టారు. కానీ ఎక్కడా అది ఆగలేదు, ఇంకా పెరుగుతున్నది. ఈ సంవత్సర కాలంలో పెరిగింది. జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే నిన్న మొన్న మన అందరం కూడా చూసాం. మెడికల్ కాలేజీలో, ఒంగోలు మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ కొట్టుకున్నారు. అంతకుముందు కర్నూలు మెడికల్ కాలేజీ తగాదాలు. 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా దీనికి బలైపోతున్నారు. తల్లిదండ్రులు తెలియకుండా డబ్బులు తీసుకుపోయి వినియోగిస్తున్నారు. రాబోయే తరం ఒక నిస్సత్వమైన తరం, పనికిరాని తరం తయారు చేస్తూ ఉన్నారు పాలకవర్గాలు. ఇది మొత్తం అందరికీ తెలుసు ఎక్కడ పెరుగుతుందో, దీన్ని ఎక్కడ ఎవరు చలామణి చేస్తున్నారో వాళ్ళందరికీ అధికార పార్టీ ఒత్తాస్తుంది. వాళ్ళందరూ పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు. అయినా సరే ప్రభుత్వం దాన్ని నిరోధించకుండా తమాషా చూస్తూ ఉన్నది. యువతరాన్ని బలి చేసేటువంటి, భవిష్యత్తు భారతదేశ పౌరుల్ని బలి చేసేటువంటి దీన్ని సహించడానికి లేదు. తక్షణం ప్రభుత్వం దీని మీద ఒక సీరియస్గా ఒక కమిషన్, అంటే ఒక స్పెషల్ పార్టీని, ఎట్లాగైతే ఇప్పుడు వాటికి అవసరం లేని అన్నిటికీ అనేక స్పెషల్ పార్టీలు వేస్తున్నారు. వాళ్ళ జర్నలిస్టులను వేధించడానికి కూడా స్పెషల్ పార్టీలు వేస్తున్నారు. సోషల్ మీడియాలో ఉండే వాళ్ళని వేధించడానికి స్పెషల్ పార్టీలు వేస్తున్నారు. మరి యువతరాన్ని నాశనం చేసేటువంటి, అసలు మొత్తం మన జాతి భవిష్యత్తుని నాశనం చేసే ఈ గంజాయి మీద, డ్రగ్స్ మీద ఎందుకు వేయటం లేదు స్పెషల్ పార్టీని? ఒకనే ఒక బోర్డు నార్కోటిక్స్ ఉన్నారు, ఇంట్లో కూర్చుంటారు శుభ్రంగా, అప్పుడప్పుడు ప్రచారం కోసం 2 ప్రకటనలు చేస్తుంటారు, ఒకరిద్దరిని పట్టుకుంటారు, అయిపోతుంది. ఎవరెవరైతే డబ్బులు ఎవరో లేదా కేసులు లెక్కల కోసం కొన్ని చేస్తున్నారు. అందుకని తీవ్రంగా రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తుంది. మన రాష్ట్రమే ఉత్పత్తి కేంద్రం అని అన్ని చోట్ల చెప్పుకుంటున్నారు. దీని మీద ప్రభుత్వం ఎవరైనా ఇవ్వాలి. ఇదే అయితే మన రాష్ట్రానికి ఇంతకు మించిన అగౌరవం లేదు. కాబట్టి దీన్ని నియంత్రించి భావి భవిష్యత్తు యువతరాన్ని కాపాడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఒక స్పెషల్ పార్టీ వీటన్నిటి మీద, ఉత్పత్తి కేంద్రాలు అన్నింటి మీద కూడా దాడి చేసి పట్టుకొని అమాయకులను కాకుండా యాక్చువల్ పలుకుబడగలిగిన వ్యక్తులు ఉన్నారు దీని వెనకాల, వాళ్ళందరినీ కూడా నియంత్రించాలి, దీన్ని అడ్డుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 27 నుంచి మైలవరం నియోజకవర్గంలో కొండపల్లి పట్టణం నందు కులగణన సర్వే నిర్వహిస్తున్నామని పురపాలక కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. రేపు కొండపల్లి శ్రామిక నగర్ వద్ద డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రంను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ప్రారంభిస్తారని ఆయన తెలియజేశారు. ఈ నెల 27 నుంచి మైలవరం నియోజకవర్గంలో కొండపల్లి పట్టణంలో ప్రారంభమయ్యే కులగణన సర్వేకు ప్రజలు సహకరించాలని పురపాలక కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 25న శ్రామిక నగర్ వద్ద డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అధ్యక్షతన వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ప్రారంభిస్తున్నారని తెలియజేశారు. కొండపల్లి పురపాలక సంఘ పరిధిలోని ప్రజలకు పురపాలక సంఘ వారి విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు 27/11/2023 అనగా సోమవారం నుండి కులగణన సర్వే ప్రారంభించగలరు. కావున మీ యొక్క సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు మీ సచివాలయ సిబ్బందికి మరియు వాలంటీర్లకు కులగణన మీద తగు సమాచారం ఇచ్చి సహకరించవలసిందిగా కోరడమైంది. ఇట్లు కమిషనర్, కొండపల్లి పురపాలక సంఘం. కొండపల్లి పురపాలక సంఘ పరిధిలోని కొండపల్లి 27వ వార్డు కొత్త గేట్ నందు నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను 25/11/2023 అనగా శనివారం ఉదయం 10 గంటలకు గౌరవ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారి అధ్యక్షతన జరుగు కార్యక్రమం నందు రాష్ట్ర ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ఎంపీ కృష్ణబాబు ఐఏఎస్ వారు ప్రారంభించారు. కావున సదరు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు గౌరవ కౌన్సిల్ సభ్యులు, పట్టణ ప్రముఖులు మరియు పుర ప్రజలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తెలియజేయబడింది. ఇట్లు కమిషనర్, కొండపల్లి పురపాలక సంఘం.
ఆంధ్ర బ్యాంక్ పేద సామాన్య మధ్యతరగతి ప్రజలకు రుణాలు అందజేసి వారి ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో కృషి చేసిందని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ హెడ్ జనరల్ మేనేజర్ ఎం రవీంద్రబాబు పేర్కొన్నారు. పలు సంస్కరణలకు ఎర్రతివాచి పరిచి దేశవ్యాప్తంగా అనేక మన్ననలు పొందిన బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ మాత్రమే అని, దీనికోసం కృషి చేసిన భోగరాజు పట్టాభి సీతారామయ్య తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఆంధ్ర బ్యాంక్ శతాబ్ది ఉత్సవ వేడుకల సందర్భంగా వన్ టౌన్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ కార్యాలయంలో ఆంధ్ర కార్పొరేషన్ యూనియన్ బ్యాంక్ రిటైర్డ్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజ్ పట్టాభి సీతారామయ్య పేరిట సిల్వర్ కాయిన్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ హెడ్ జనరల్ మేనేజర్ ఎం రవీంద్రబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి సిల్వర్ కాయిన్ ఆవిష్కరించారు. అనంతరం పట్టాభి ఆంధ్ర బ్యాంక్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్ర బ్యాంక్ పేద సామాన్య మధ్యతరగతి ప్రజలకు రుణాలు అందజేసి వారి ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో కృషి చేసి అని పేర్కొన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో భోగరాజ్ పట్టాభి సీతారామయ్య చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. స్వాతంత్రం రాకపూర్వం నుంచి ఉన్న ఆంధ్ర బ్యాంక్లో ప్రస్తుతం నిధులు నిర్వహించడం తమకెంతో గర్వకారణంగా ఉందని చెప్పారు. ఆంధ్ర బ్యాంక్ను యూనియన్ బ్యాంక్లోకి విలీనం చేయడం వలన దేశంలోనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5వ స్థానంలో నిలిచిందని తెలియజేశారు. తదనంతరం ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ రామ్ బ్రహ్మం మాట్లాడుతూ దేశంలోనే మొట్టమొదటిసారి ఫారెన్ ఎక్స్చేంజ్ విధానాన్ని ప్రవేశపెట్టింది కేవలం ఆంధ్ర బ్యాంక్ మాత్రమే అని చెప్పారు. పలు సంస్కరణలకు ఎర్రతివాచి పరిచి దేశవ్యాప్తంగా అనేక మన్ననలు పొందిన బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ మాత్రమే అని తెలియజేశారు. స్వాతంత్రానికి పూర్వమే ఆర్థిక సంస్కరణల కోసం వడివిడిగా నడకలు చేసిన ఆలోచనలు భోగిరాజు పట్టాభి సీతారామయ్యకే సొంతమని కొనియాడారు. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో మదరాసీలుగా పిలువబడే తెలుగువారు మద్రాసీలు కాదని, కేవలం తెలుగువారేనని జాతీయ నాయకులకు ఘంటాపదంగా చెప్పిన మహనీయుడు భోగరాజ్ పట్టాభి రామయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ రీజనల్ హెడ్ మువ్వల శ్రీధర్, రిటైర్డ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సత్యనారాయణ, అసోసియేషన్ చైర్మన్ వి గోపాల్, కన్వీనర్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఏ క్లాస్ బ్యాంక్ అవటం, అనేక రాష్ట్రాల్లో శాఖలు ఓపెన్ చేయటం. నా సర్వీస్లో 37 సంవత్సరాల్లో 12 సంవత్సరాలు నేను ఒరిస్సాలో పనిచేశాను, మద్రాసులో పనిచేశాను. ఆంధ్ర బ్యాంక్లో నా అదృష్టవశాత్తు అగ్రికల్చర్ ఫైనాన్స్ ఏజీఎం గాను, డీజీఎం ఇండస్ట్రియల్ ఫైనాన్స్, సెక్యూరిటీస్ రివైవల్, లీగల్ డిపార్ట్మెంట్ లాంటి ముఖ్యమైనటువంటి శాఖల్లో పనిచేశాను. ఆంధ్ర బ్యాంక్లో మొట్టమొదటిగా ఫారెన్ ఎక్స్చేంజ్ లైసెన్స్ రావడానికి ఒరిస్సాలో మాకు ఆపర్చునిటీ వచ్చింది. అక్కడ దాదాపు 17-18 స్టేట్ గవర్నమెంట్ కార్పొరేషన్స్ మా దగ్గర అకౌంట్స్ ఉండటం, ఒరిస్సా మైనింగ్ కార్పొరేషన్ యొక్క ఎక్స్పోర్ట్స్ విపరీతంగా చేయటం వల్ల, తర్వాత ఒక సీ ఫుడ్స్ అని ఒక ఫ్రాన్ ఎక్స్పోర్ట్ కంపెనీ రావటం, ఇట్లాంటి వల్ల అక్కడ దానివల్ల ఫారెన్ ఎక్స్చేంజ్ 2 నిమిషాలు ముగిస్తుంది. అలాగే రుషికుల్యా గ్రామీణ బ్యాంకుకి లైసెన్స్ ఇవ్వడానికి స్టేట్ బ్యాంక్ అడ్డపడింది. మాకు కావాలని, మా దగ్గర నుంచి లాక్కోవాలని. మేము లీడ్ బ్యాంక్గా ఉంటే మేము ఇది మాకే ఇవ్వాలని పోట్లాడి నేను చీఫ్ మినిస్టర్ దగ్గర అది తీసుకురాగలిగాను అనమాట. అంచేత అక్కడ మాది అప్పటికి చిన్న కమిట్మెంట్ ఉన్నప్పటికీ ఒరిస్సాలో మాదంటూ ఒక విశేషమైనటువంటి ఒక వ్యాపారాన్ని చూపించడం, స్టేట్ బ్యాంకు మీరు ఉన్నంతకాలం మేము మిమ్మల్ని కొట్టలేకపోతున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ చెప్పారు అనమాట. అంత చక్కగా ఆంధ్ర బ్యాంకు చేయగలిగింది అనేటువంటిది అలాంటి జ్ఞాపకాలు ఉన్నటువంటి ఇదన్నమాట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం జగన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సుల్ జనరల్ చాంగ్ న్యూన్ కిమ్. భేటీ అనంతరం జనరల్ చాంగ్ న్యూన్ కిమ్ ను సత్కరించిన సీఎం జగన్. నేడు విశాఖలో బోట్ బాధిత మత్స్యకారులను పరామర్శించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అగ్ని ప్రమాద బాధిత మత్స్యకారులకు 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేయనున్న పవన్. బూడిద చెరువు సందర్శనకు టీడీపీ జనసేన నాయకులు వస్తామంటే మైలవరం ఎమ్మెల్యే వసంత్ తనపై దాడి చేయించారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపణ. గడిచిన 4.5 ఏళ్లలో మైలవరం నియోజకవర్గంలో సహజ సంపద బూడిద దోచుకొని బాగుపడింది వైసీపీ నేతలేనని ఉమా ఆగ్రహం.
రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహణ. వర్షాభావ పరిస్థితుల్లో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని వ్యాఖ్య. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.